ఎప్పుడైనా మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని కోరుకున్నారా? మీ కష్టాలన్నీ తీరిపోయి మనశ్శాంతి లభించాలని ఆశించారా? అయితే ఈ వీడియో మీకోసమే. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో కొలువైన ఆ దేవస్థానం గురించి వింటే మీ రూమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఒక సామాన్యమైన పుణ్యక్షేత్రం కాదు ఇది. ఇక్కడ అడుగు పెడితే చాలు మీలో మీకే తెలియని ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ద్వారా మీకు అనంతమైన ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుంది. మరి ఆ మహిమాన్వితమైన క్షేత్రం ఏంటి, అక్కడికి వెళ్ళడం వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గాన్గాపూర్ కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో భీమా అమర్జ నదుల సంగమం వద్దన్న ఈ ఆలయం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామికి సంబంధించిన ప్రదేశం. ఈ క్షేత్రం గురించి చెప్తే శ్రీ గురుచరిత్ర గ్రంథం ప్రకారం శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఇక్కడ 24 సంవత్సరాలు గడిపారు. ఆయన ఇక్కడ వదిలిన నిర్గుణ పాదుకాలు భక్తులకు అపారమైన శక్తిని, శాంతిని అందిస్తాయి. అనేక మంది భక్తులు తమ జీవితాల్లో గాన్గాపూర్ దర్శనం తర్వాత వచ్చిన అనూహ్య మార్పులను పంచుకుంటారు. ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి అనేక సమస్యలకు ఇక్కడ దత్తాత్రేయుడి కృపతో పరిష్కారం లభించిందని వారి అనుభవాలు చెబుతాయి. ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి వస్తే మీ మనసులోని సందేహాలన్నీ తొలగిపోయి మీలో ఒక కొత్త ఆశ, విశ్వాసం చిగురుస్తుంది. మీరు గాన్గాపూర్ చేరుకోగానే అక్కడి ఆధ్యాత్మికత వాతావరణం మిమ్మల్ని పూర్తిగా ఆవాహిస్తుంది. భీమా అమర్జ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే దత్తనామ స్మరణతో ప్రతిధ్వనించే ఆ ప్రశాంతత మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నిత్యం జరిగే ఆడంబర వృక్ష ప్రదక్షిణలు, మధుకరి భిక్ష స్వీకరణ, నిర్గుణ పాదుకల దర్శనం ఇవన్నీ ఇక్కడ విశిష్ట సాంప్రదాయాలు. ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మికత రహస్యం దాగి ఉంది. గాన్గాపూర్ ఆలయం యొక్క ప్రత్యేక ఆచారం మధుకరి భిక్ష. శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురు చరిత్రలో ఇలా అన్నారు: నేను గాన్గాపూర్లో ఎల్లప్పుడూ ఉంటాను. మధ్యాహ్న సమయంలో గ్రామంలో భిక్ష కోసం తిరుగుతాను అని అన్నారు. ఈ మాట ప్రకారం ఈ రోజుకి కూడా భక్తులు మధ్యాహ్న సమయంలో కనీసం 5 ఇళ్ల నుండి భిక్ష స్వీకరిస్తారు. ఈ భిక్ష ప్రసాదంగా భావించబడుతుంది. ఇది భక్తుల అహంకారాన్ని వదిలించి దత్త గురువు యొక్క ఆశీస్సులను అందిస్తుంది. గ్రామంలోని సాధారణ ఇళ్లలో ఈ భిక్ష స్వీకరించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ ఆచారం గాన్గాపూర్ను ఇతర దత్తక్షేత్రాల నుండి విభిన్నంగా చేస్తుంది. ఈ భిక్షా స్వీకరణ ద్వారా భక్తులు తమ జీవితంలోని దోషాల నుండి విముక్తి పొందుతారని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పవిత్ర ఆచారం గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆలయంలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన ఆచారం గురించి తెలుసుకుందాం. అదే మధ్యాహ్న ఆరతి. గాన్గాపూర్ ఆలయంలో మధ్యాహ్న ఆరతి అనేది కేవలం ఒక పూజ కాదు, ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభవం. ఈ ఆరతి మధ్యాహ్నం 11:30 ప్రారంభమవుతుంది. సూర్యుడు ఆలయ గర్భగుడి పైన ఉన్నప్పుడు ఈ సమయం ఆలయం వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దుష్ట శక్తులు, చెడు ఆత్మలచే బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆరతి సమయంలో అరవడం, కేకలు వేయడం, కొందరు ఇనుప కడ్డీలపై ఎక్కడం వంటివి చేస్తారు. ఈ దృశ్యం చూస్తే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. దత్త గురువు యొక్క దివ్య శక్తి ఈ దుష్ట శక్తులను బయటకు తీసి బాధితులను విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఆరతి శబ్దం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కొందరు భక్తులు తమలోని చెడు శక్తులను వదిలించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ అనుభవం చూడడం భక్తుల హృదయంలో భక్తిని, భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యాహ్న ఆరతి గాన్గాపూర్ ఆలయాన్ని ఒక అసాధారణమైన ఆధ్యాత్మికత క్షేత్రంగా నిలిపింది. గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలో ఉంది. ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ గాన్గాపూర్ రోడ్. ఇది ఆలయానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుల్బర్గా నుండి బస్సులో లేదా ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. వసతి కోసం గాన్గాపూర్లో ప్రైవేట్ హోటల్స్, లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి. కానీ పౌర్ణమి, అమావాస్య వంటి సమయాల్లో ముందస్తు బుకింగ్స్ అవసరం. ఆలయం సమీపంలోని భక్త నివాస్లో అన్నదానం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారం మీ యాత్రను సులభంగా చేస్తుంది కాబట్టి మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. శ్రీక్షేత్రం గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత శక్తి, భక్తి మరియు దివ్య అనుభవాల యొక్క సమ్మేళనం. ఇక్కడ నిర్గుణ పాదుకాల దర్శనం, భీమా అమర్జ సంగమంలో స్నానం, మధుకరి భిక్ష మరియు మధ్యాహ్న ఆరతి యొక్క అనుభవం ఇవన్నీ భక్తుల జీవితంలో శాంతి, ఆనందం మరియు విముక్తిని అందిస్తాయి. ఈ ఆలయం దత్తగురువు యొక్క శాశ్వత సాన్నిధ్యాన్ని సూచిస్తుంది.
కాబట్టి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి దత్త గురువు యొక్క ఆశీస్సులను పొందండి. మీ యాత్ర శుభప్రదంగా సాగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాలను కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు. జై గురుదత్త. థ్యాంక్ యూ.